మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ కార్యవర్గ సభ్యులను కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగారావు శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ సందర్భంగా పలు చర్చిలను సందర్శించి కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. मेरे को फोन ఒక్కసారి అందుకే రాజు లాస్ట్ కైనా సరే మనం ఎట్లా వాడనా మరి ఎట్లా సార్ ఎట్లా వాడా మరి హలో That's it. చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. దయచేసి అందరు పడతారు. ముఖ్య నాయకులు రండి. సర్పంచ్ గారు, లక్షకొండ సర్పంచ్ గారు రండి. మనకు క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తారు. చప్పట్లతో స్వాగతం పలుకుదాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన చిన్నారెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్న
మాస్టర్లకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా, పార్టీలకు అతీతంగా విచ్చేసిన నాయకులకు, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ల పేరు అందరికీ, మరి మా సోదరిమణులకు, సోదరులకు అందరూ కూడా మేరీ క్రిస్మస్ చెప్పేందుకు, హ్యాపీ క్రిస్మస్ చెప్పేందుకు వీటికి నేను రావడం జరిగింది. మీరందరూ భగవంతుని ఆశీస్సులతోటి, మీ కుటుంబ సభ్యులు, మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మరి ఇలాంటి వేడుకలు ఏది ఉన్నా కూడా మేమందరం మీకు తోడుంటాం, మీతో భాగ్యస్వాములై ఈ వేడుకల్లో పాలు పంచుకుంటామని, అందులో భాగంగానే ఈరోజు ఇబ్రహీంపట్నంలో క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరొకసారి ఇక్కడ ఉన్న సోదరిమణులకు, సోదరులకు అందరికి కూడా మేరీ క్రిస్మస్ చెప్తూ అందరు కూడా చాలా సంతోషంగా ఉండాలి. ఈరోజు చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతోటి మీరు గడుపుకోవాలి. జేసస్ గారి ఆశీస్సులు, మేరీ గారి ఆశీస్సులు మీ అందరు కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్నారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ నరసింహన్న గారు. నిజంగా ప్రతిసారి గవర్నమెంట్ మనకి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాయి మన కాన్స్టిట్యున్సీకి. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ద్వారా ఇప్పించిన నరసింహన్న గారికి గట్టిగా సపోర్ట్ కూడా. నిన్ననే అనేది రాలేదు, చాలా గొప్పగా జరుపుకున్నాం. 2 మండలాల నుంచి దాదాపు 500 మంది క్రైస్తవులు వచ్చి ఉన్నారు. కృష్ణారావు సార్ గారు వచ్చారు, గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్న మీకు మాట్లాడుతున్నాం. చిన్న ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేసుకున్నాం. మన మధ్యలో అయ్య గారు చిన్న ప్రార్థిస్తారు. ప్రతి ఒక్కరికి మౌకరించండి, తరలు ఉంచండి. కారణభద్రుడైన తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, అతి ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ ప్రభు, మరి యేసు ప్రభు పుట్టిన దినం. ఈ మంచి సెలబ్రేషన్లో మా ప్రభు, మా తండ్రి నాయనా మీకు స్తోత్రం. నాయనా మీరు అనేకులను మీరు నడిపించి ఈ కార్యం జరిపించడానికి, మిమ్మల్ని పూజించి ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం. నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ స్వీట్ నాయన ఈ కేక్ కట్ చేస్తుండగా మీ అర్థము చాపండి. ఈ కేక్ ఎంత తీపిగా ఉందో ప్రజల హృదయాల్లో కూడా అంత తీపిగా మారినట్లుగా ప్రేమ, జాలి, కనికరం కలిగి ఒకరి ఎడల ఒకరు స్తోత్రం మంచి ప్రేమతో మరి కలిసి జీవించినట్లుగా మీరు సాయం చేయమని, ఈ ఆశీర్వాదము అందరికీ కూడా మీరు దయచేసి కృప చూపమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాను. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజశేఖర్, రేపటి రాజశేఖర్. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas.
ఇన్ఛార్జ్ గారు జువాడి నరసింహరావు గారు వచ్చారు. వాళ్ళను సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరి దగ్గర కూడా వాళ్ళు వచ్చారు. గట్టిగా సపోర్ట్ కొడదాం. దయచేసి ఈ మరి కొత్త నియోజకవర్గానికి మరి జువాడి నరసింహరావు గారు మరి ఇక్కడికి వారికి సమయం ఇద్దాం. కొద్దిసేపు మీరు మౌనంగా ఉంటే వాళ్ళు స్పీచ్ ఇచ్చిన తర్వాత చిన్న కేక్ కట్ చేసి మరి వారు వెళ్తారు. ఎందుకంటే అందరికీ వాళ్ళు అందాలి, అందరూ ఆశపడతారు కనుక. వారు అమెరికాలో నుంచి వచ్చారు, కొంత దొరకలే మనకి సార్ ఇవాళ రావడం మనకి ఎంతో సంతోషం. నరసింహరావు గారిని మరి గ్రీటింగ్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. పిల్లలు మాట్లాడదు. అందరికీ నమస్కారం. ఇక్కడ చర్చిలో పాస్టర్ గారికి విజ్ఞప్తి, అదేవిధంగా సోదరులకు, మా సోదరి మండలకు, ఈ వేదిక మీద ఉన్న మా మండల శ్రీకాంత్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారికి, వంశీ గారికి, బొమ్మన గారికి, శేఖర్ గారికి, నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మేరీ క్రిస్మస్ చెప్పుదామని, హ్యాపీ క్రిస్మస్ చెప్పుదామని ఇక్కడికి రావడం. గతంలో కూడా పోయినసారి క్రిస్మస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఆ భగవంతుడు మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం ఉండాలని ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కలిసి మీకు అందరికి కూడా క్రిస్మస్ గ్రీటింగ్ చెప్పి ఈ వేడుకల్లో పంచుకుంటామని, అపరాధం చేసుకొని ఈ వేడుకల్లో పంచుకున్న సంతోషాన్ని పంచుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు పాస్టర్ గారి దీవెనలు, ముఖ్యంగా జీసస్ ఆశీస్సులు, వేరే ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయని భగవంతుని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సర్వశక్తి మిగిలి కనికరము కలిగిన మా దేవ, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రియతమ నాయకులు, మాజీ నా తండ్రిదిగు ప్రభ మంత్రివర్యులు జువాడి రఘునందరావు గారి నాయన సుపుత్రుడు, తండ్రిదిగు నాయన ప్రభా తండ్రి జువాడి నరసింహరావు గారిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మెట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా తండ్రి మీ యొక్క దాసానికి మీరు ఇచ్చిన బాధ్యతలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా అక్కడ రేవంత్ రెడ్డి సార్ గారు కూడా ప్రభా క్రైస్తవుల కొరకు చక్కని ప్రభా మరి బీస్టులు కూడా గత వారంలో నాయన మేమందరం కూడా తినడానికి మంచి నాయన ప్రేమను మా పట్ల చూపిన మా యొక్క ముఖ్యమంత్రి గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రోజు తండ్రి మా సంఘాన్ని ప్రేమించి ఎదుగు ప్రభువా మరి మీ దాసుడు నాయన నరసింహరావు గారు మా మధ్య కలిసి క్రిస్మస్ శుభములు చెప్పి ఉంటుండగా వారి పరిచయమును యేసు క్రీస్తు నామములో మేము దీవిస్తున్నా. దయగల ప్రభా మరి నాయన సార్ గారికి ఎంతమంది అయితే నాయన ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా నాయన ఎన్నిక చేయబడ్డారు, ఎంతమంది అయితే సర్పంచులుగా ఎన్నిక చేయబడ్డారు వాళ్ళందరినీ కూడా దీవించండి. ఉప సర్పంచులుగా ఎన్నిక చేయబడిన వారిని దీవించండి. ఇదిగో ప్రభావ మరి వార్డు మెంబర్గా దీవించబడిన వారు అయ్యా గెలిచిన వారిని దీవించండి. ఇదిగో ప్రత్యేకంగా దేవా మా గ్రామంలో నాయన ఇదిగో తల్లి మరి మండల శ్రీకాంత్ రెడ్డి గారిని కూడా మీరు దీవించండి. మా వంశీ గారిని కూడా మీరు దీవించండి నాయన. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయన కాంగ్రెస్ పార్టీ నాయకులను నాతో ఆయా
నా తండ్రికి పదవులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులు పెడుతున్నాం. పేరు వరుస వారందరినీ మీరు దీవించండి. ఎందుకు ప్రభు మా తండ్రి నరసింహరావు గారు కూడా పేద బలహీన వర్గాల నైతిక బీసీ వర్గాలకు మంచి నేను ఎంపీ చేస్తా ఉన్నాడు. ఇంకా ఈ 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. అనేకులు తండ్రి మీ నాయన మన తండ్రి సార్ ద్వారా అనేకులు మేలు పొంది కృప దయచేయండి. క్రిస్మస్ సందర్భంలో మా మధ్యలోకి వచ్చి అయా ఇలాంటి మీ గతిలో కూడా వారి నా తండ్రి శుభాలు పలుకుతుండగా అయా కూడి వచ్చిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అందరినీ పేరు దీవించమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఇది వచ్చిందా? అన్న కట్టం కాబట్టి అన్నం మనకి ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదే మేము మీతో మనవి చేస్తున్నాం. మాకు ఇబ్బందిగా ఉంది కూర్చోవడానికి. ప్లేస్ చాలా కన్స్ట్రక్షన్గా ఉంది సార్. ఇది మీకు ఒకసారి గుర్తు చేసాం సార్. ప్లీజ్ ఐ విల్ అనవర్ రిక్వెస్ట్ ఫర్ ద 25th క్రిస్మస్ డిసెంబర్ టుడే మీరు ఒకసారి మాకు పేపర్ సబ్మిట్ ఉన్నాయి సార్. మీరు కొంచెం చిన్నగా ఆలోచిస్తే క్రిస్మస్ సందర్భంగా మన మధ్యలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకి మా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేక్ కటింగ్ చేసి వెళ్ళాల్సిందిగా సార్ మేము రిక్వెస్ట్ చేస్తాం. అలాగే మాట్లాడి గ్రీటింగ్ చెప్తారు. సార్కు మేము చెప్పొచ్చిన విషయం ఇప్పుడు మైక్ తీసి చెప్పాను. సార్ అంటున్నాడు మైక్లోనే మాట్లాడండి సార్, పాస్టర్ గారు అంటున్నాడు. మనకి ప్లేస్ ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది, ఇబ్బందిగా ఉంది. మాకి పేపర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అది రిజిస్ట్రేషన్ కర్నార్లో చేపించాం, ట్రస్ట్ చేపించాం. కంప్లీట్ సార్ A to Z పేపర్స్లో అన్నీ అయిపోయాయి సార్. దాన్ని సార్ గారు కొంచెం ఒక మాట చెప్పి పర్మిషన్ ఇప్పిస్తే మేము ఎప్పటికీ ఇప్పుడే కాదు ఆఫ్టర్ లాంగ్ టైంలో కృతజ్ఞత కలిగి ఉంది. ఇది డైలీ సార్ మీకోసం పార్టీ కోసం ప్రేయర్ చేస్తాం సార్. ఇది ఒకటి మా అందరి తరఫున చర్చి వారు అందరి తరఫున మా ఆల్రెడీ కూడా చూస్తాం. గుర్తుంచుకోవాల్సింది కదా సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత మరి మా నాయకులు సార్ మాట్లాడి గ్రీటింగ్స్ విషయం చెప్పి ఇంకా సార్ కొన్ని అందరికీ నమస్కారం. ముఖ్యంగా పాస్టర్ భీమేరి గారికి, అదేవిధంగా మా సోదరి మనులకు, మహిళా సోదరి మనులకు, చిన్నారులకు, మరి వేదిక మీద ఉన్న పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా ఇబ్రాహీంపట్నం మండల్ వచ్చి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో
భాగస్వాములు కావాలని నాకు అనిపించింది. పోయినసారి కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ చర్చికి. అదేవిధంగా ఈసారి కూడా మా సోదరులకు సోదరి మనందరూ కూడా మరి గ్రీటింగ్స్ చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ గ్రీటింగ్స్ చెప్తామన్న ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం. తప్పకుండా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ యేసు ప్రభు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని, మీకు మీ కుటుంబ సభ్యులకు ఉంటాయని ప్రభును కోరుకుంటూ మరొక్కసారి మీ అందరి కూడా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ అండి. విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. సెలబ్రేట్ దిస్ క్రిస్మస్ ఇన్ ఎ గ్రాండ్ వే. మరొక్కసారి మీ అందరు కూడా ఈ శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినారు, ఇక్కడ ఎక్కుతం బాగా ఉంది చర్చిలో. వేరే ప్లేస్ తీసుకున్నాం దగ్గరనే, పర్మిషన్ కావాలని కోరడం జరిగింది. తప్పకుండా మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మా వంతు సహకారం తప్పక ఉంటుంది. ఈ వేడుకలలో ఈ 3-4 రోజులు క్రిస్మస్ సందర్భంగా హాలిడేస్ ఉన్నాయి. మీరు మండే నాడు నేను ఇక్కడ ఉంటా, మీరు తప్పకుండా రండి. నేను జేసీ గారి దగ్గర తీసుకెళ్తా. ఇప్పుడు అక్కడ మీ ఫైల్ ఉందా ఆల్రెడీ? ఆర్డీఓ గారు ఉంటే మీరు ఫైల్ తీసుకొని రండి. నేను మండే నాడు ఈవినింగ్ మీరు వస్తున్నట్టే మండే ఈవినింగ్ నేను కలెక్టర్ గారి దగ్గర, జేసీ గారి దగ్గర చేతిలో పర్మిషన్ ఉంటుంది కదా, జాయింట్ కలెక్టర్. తప్పకుండా మీరు రండి. నేను ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి భగవంతుని ఆశీస్సులు కూడా తప్పకుండా ఉంటాయి. ఈ పని పూర్తయ్యేంత వరకు నేను కూడా ఇబ్బంది పడతానని తెలియజేస్తూ నేను సెలవు ఇస్తాను. అదే ప్లాట్ల చర్చి పెద్ద చర్చిలు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Hey,
హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాన అలాగే కాంగ్రెస్ పార్టీ పొరట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన చువాడి నరసింహారావు గారు మా మధ్యకు రావడం, వారిని ప్రేమతో మా సంఘ పక్షాన ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసిన పెద్దలందరినీ పేరు పేరు వస్తున్న నూతనంగా ఎలక్ట్ అయిన సర్పంచులను వార్డ్ మెంబర్స్ని అలాగే నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ బాధ్యులైన వారికి మా సంఘ పక్షాన ప్రత్యేకమైన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో చాలా బిజీ ఉన్నప్పటికీ తప్పక మమ్మల్ని దర్శించాలని మీకున్న తలంపును బట్టి ప్రత్యేకంగా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పిల్లల ప్రాముఖ్యంగా ఈ సమయంలో సార్ 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసి సోదరులకు సోదరిమణులకు మాస్టర్ బాబురావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా యావత్ ప్రపంచంలో కూడా ఇలా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు నేను ఇబ్రాహీంపట్నం పలు చర్చిలో ఈ సంబరాల్లో ఈ వేడుకల్లో పాలు పంచుకుందాం, ఆ భగవంతుని ఆశీస్సులు నేను కూడా తీసుకోవాలి అన్న ఉద్దేశం కొద్దీ చాలా చర్చిలు వెళ్ళి పాస్టర్ల దీవెనను తీసుకొని మీకు గ్రీటింగ్స్ చెప్దాం అన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడికి రావడం జరిగింది. మీరు మీ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చేసిన సోదరులు సోదరిమణులు వాళ్ళ కుటుంబాలు ఆరోగ్యాలతో ఉండి ఎప్పుడు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు, యేసుప్రభు ఆశీస్సులు, మీరే ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయని కోరుకుంటూ, మరి ఈరోజు రేపు మీరందరూ కూడా సంతోషంగా ఈ 2 రోజులు ఇక్కడ యావత్ ప్రపంచం వేడుకల్లో మునిగిపోతూ ఉన్నది. ఇలా ఇబ్రాహీంపట్నంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ మరొకసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సార్, ఈ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలపడం కొరకు ఎంతో బిజీ ఉన్నప్పటికీ మన మధ్యలోకి వచ్చి మనకు గ్రీటింగ్స్ తెలిపి మేము మీతో ఉన్నామని, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించి దేవుని దీవెనలు పొందుకోవాలని మాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి కోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు గారికి, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం టీం అందరికి కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సార్కి మేము ఒక రిక్వెస్ట్ సార్, అయితే మా చర్చి 100 సంవత్సరాల క్రితం కట్టిన చర్చి సార్. అయితే 2026లో జనవరిలో నూతన చర్చి కోసం మేము ప్రార్థనలు చేస్తున్నాం. మన గవర్నమెంట్ నుంచి, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే క్రైస్తవులమైన గవర్నమెంట్, మైనారిటీ గవర్నమెంట్ అంటారు. సో మీరున్నప్పుడు, అందుకని రత్నాకరరావు గారితో మాకున్న సంబంధాలు, తర్వాత మీతో మాకున్న సంబంధాలు చాలా దగ్గరగా ఉన్నాయి. సో మేము ఇప్పుడున్నప్పుడు మీరు మంచిగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ద్వారా మాకు కొంచెం సహాయం చేస్తే మేము ఇంకా పెద్ద చర్చి కట్టి మేము రాబోయే రోజుల్లో మీరు మాకు అండదండగా ఉండాలని మా ఇబ్రాహీంపట్నం సిఎస్హెచ్ఎస్ తరఫున కోరుకుంటున్నాం సార్. మీకు చెప్పినా కానీ ఏం సహకారం కావాలో చెప్పలేదు. ఏం కావాలి అన్నది ఇప్పుడు మాకు ఇది కావాలి. ఇంతకుముందు మీరు వాళ్ళు అడిగినారు ఏంటంటే బేసికల్గా వాళ్ళకు
పర్మిషన్ కావాలి, వాళ్ళు జాగ్రత్త ఉన్నారన్నారు ఇంతకుముందు మనం కవర్నెంట్ చేయొచ్చు. సో అదేవిధంగా మీకు అంటే మా దగ్గర సిస్టమ్ ఎట్లా అంటే మీరు కట్టుకుంటే కాంపౌండ్ వాళ్ళకో లేకపోతే కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ హాల్ అంటే అట్లా ఇవ్వగలుగుతాం. అంటే నా దగ్గరికి వెళ్ళి ఉన్న ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే నిధులకు వెళ్ళి అలా చేయగలుగుతాం. నా వంతు సహకారం మీకు ఎంతగా వీలైతే నేను తప్పకుండా చేస్తానని మరొకసారి ఈ క్రిస్మస్ అయితే సార్ చిన్న మాట, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి చర్చ్కి నియోజకవర్గంలో దాదాపుగా మేము చాలా క్రిస్మస్ సందర్భంగా 30,000 ఇస్తామని అందరికి అప్లికేషన్ పెట్టుకున్నాం సార్. అలాగే వర్షకొండ చర్చ్ కొరకు తమకి ఒక ఇన్విటేషన్ రిక్వెస్ట్ పెట్టాము. ఆ చర్చ్ కట్టిన అయిపోయింది సార్. కాకుండా కొన్ని ఇంకా చెల్లించాల్సిన అవి ఉన్నాయి, దయతో అవి చూడాల్సిందిగా. గత చాలా సంవత్సరాల నుండిగా మేము గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చి ప్రతి జాతరకు వచ్చి 10 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను అంటూ చూసేటోళ్ళు అందరూ పరిచయం అయ్యి 1 రూపాయి కూడా రాలేదు. ప్రతిసారి అది మేము చాలా మంది ఒక ఆయన 10 లక్షలు ఇస్తానంటే మార్కెట్తో చెప్పు అన్నాడు ఒక ఆయన వచ్చి. ఆ పైసలు లేవు, వచ్చింది లేవు, పోయింది లేవు. అయితే అదే గతం గురించి అది దయచేసి క్రైస్తవ సంఘం ఎప్పుడు కూడా కాంగ్రెస్తోనే ఉంటుంది. ఎందుకంటే సెక్యులరిజం క్రైస్తవ సంఘ పక్షాన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. అలాగే క్రైస్తవులైన వాళ్ళు 90% క్రైస్తవులు కాంగ్రెస్నే బలపరుస్తారు. ఇదైతే తప్పకుండా సార్. ఒకవేళ మీరు చెప్పినా చెప్పకుండా ఒక్కొక్కసారి బాహాటంగా చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ కాంగ్రెస్ మాత్రమే క్రైస్తవులు ఎక్కువ ఓటేసే వారిలో 90% ఉంటారు. దయచేసి ఈ విషయం గమనించాల్సిన కోరుతున్నా. ఎందుకంటే జగిత్యాలలో 60 లక్షలు కమ్యూనిటీ హాల్కి ఇచ్చాం సార్. కాంప్లెక్స్ కట్టిన వాళ్ళు ఫంక్షన్ హాల్ కట్టారు గవర్నమెంట్ నుంచి. 60 లక్షలు ఫంక్షన్ హాల్ అయితే 60 లక్షలు ఇచ్చింది సార్ వాళ్ళు. మాకు స్థలం ఉంది ఆల్రెడీ. మాకు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడున్న విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైనా కొంచెం మాకు ఈ కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ కొన్ని ఈ లోకల్లో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. కాబట్టి దయచేసి ఫంక్షన్ ఒకవేళ మీరు డబ్బులు ఇస్తే మేము చిన్న ఫంక్షన్ హాల్ కూడా కట్టుకోవడానికి ఆలోచన చేస్తాం. దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సింది కోరుతున్నాను. తప్పకుండా మాస్టర్ గారు, మీరు అడిగిన కోరిక కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ చేయలేకపోతానుగా. మన ఫండ్లకి ప్రభుత్వంకి వెళ్ళి ఇవ్వడం ప్రయత్నం చేయడం అనేది వేరు. ఇప్పుడు మీరు కమ్యూనిటీ హాల్ కట్టుకుంటా అంటే తప్పకుండా కమ్యూనిటీ హాల్కు నా వంతు సహకారం ఉంటుంది. అంటే ఒకటేసారి ఇప్పుడు అక్కడ వాళ్ళ లెక్క అన్ని లక్షలు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు మా భూమన్ అన్నట్టు మాట ఇస్తే ఖచ్చితంగా ఉంటాం. కాకపోతే దానికి మెల్లమెల్లగా కొంత సహకారం అందిస్తాం. ఒకటేసారి అయిన వరకు రాదు. నేను ఇచ్చిన డబ్బులతోటి మీరు ఇవ్వబోయే డబ్బులతోటి మీరు మొదలు పెట్టుకొని భగవంతుని ఆశీస్సులు ఉంటాయి కాబట్టి అదే పూర్తవుతుంది ఏదో రూపకంగా. ఇవాళ కాదు ఇంకా మన అధికారం 3 సంవత్సరాలు కాదు అధికారం ఉంటుంది. మళ్ళీ మీ అందరి ఆశీస్సులతోటి మళ్ళీ 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మనం దాన్ని పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్ కొరకు ప్రార్థన చేద్దాం. అతను కావాల్సినట్టే మహోన్నతుడు మహోన్నతుడు నిత్య నివాసం మా తండ్రి, మా దేవా నీకు వందనాలు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉన్న మా ప్రియులు మీ ప్రియ దాసులు నా తండ్రి, అయా మా తండ్రి తన సేవా పరిచర్య అంతట్లో సేవా జీవితంలో ప్రయాణంలో అనేకుల విషయంలో మా తండ్రి స్పందించడంలోనూ మా తండ్రి అయా బిజీగా ఉన్నప్పటికీ క్రైస్తవ సంఘాన్ని మా ప్రభువా దర్శించి మా తండ్రి ప్రార్థన సహకారం కోరి ఉంటుండగా నూతన బలమును నూతన శక్తిని
మా ప్రభు నూతన ఆలోచన దృక్పథమును మా ప్రభు నీ ప్రియ దాసునికి ఇమ్మని ప్రార్థిస్తున్నాను. రాబోయే కాలం అంతటిలో ప్రభువారికి 3 సంవత్సరాలు నా తండ్రి ఆయా తెలంగాణ ప్రభుత్వం ద్వారా మా తండ్రి సంఘానికి మేలుకరంగా ఉంటున్నట్లుగా దీవించండి. మా ప్రభువా అయా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, మా తండ్రి మంత్రివర్గమును, శాసనసభ్యులందరినీ, మా ప్రభు అలాగునే మా తండ్రి ఈ కొరుట్ల నిజవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న నా తండ్రి ప్రియ దాసుని, మా తండ్రి మీ ప్రియ దాసునితో ప్రభు పనిచేయించున్న ప్రతి నాయకుని క్రిస్మస్ కాలంలో మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ ప్రభువాన్ని బిడ్డలు చేయనంటున్నాం. ప్రతి సేవా పరిచర్యను సంపూర్ణం చేయనట్లుగా మా ప్రభువాన్ని నూతనంగా ఎలక్ట్ అయిన సర్పంచులందరి కొరకు వారి యొక్క సేవా పరిచర్య కొరకు నిజంలో ప్రార్థిస్తూ ఉంటుండగా మీ కృప చేత దీవించండి. ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న మా ప్రభువాన్ని ప్రియ బిడ్డలందరి కొరకు, ప్రభువా అధికారులందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా మీ కృప ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన యేసునామమున అడుగుచున్నాను నా తండ్రి. హ్యాపీ క్రిస్మస్. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Christmas వచ్చింది తెచ్చింది ఫస్ట్ ఆయన వేసినాక